హలో, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టీఆర్ఎస్ నాయకులు శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి కుమార్తె శ్రీమతి కల్వకుంట్ల కవిత గారు ఈరోజు నిజామాబాద్లోని ఒక దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా పూజలు చేయడం జరిగింది. ఈ పూజలు పూర్తి అయిపోయిన తర్వాత ఆవిడ ఒక ప్రెస్ మీట్ని నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ ఆవిడ ఏప్రిల్ 25వ తేదీని కొత్త పార్టీని ప్రారంభించబోతున్నామని తెలియచేశారు. దీనికి సంబంధించిన పూర్వపరాలు ఏమిటనేది ఈ వీడియోలో కొద్దిగా తెలుసుకుందాం. మనందరికీ తెలిసిన విషయమే, శ్రీమతి కల్వకుంట్ల కవిత గారిని బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం జరిగింది. ఈరోజు తెలంగాణలోని ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ ఈ మూడు ప్రధాన పక్షాలుగా ఉన్నాయి. ఈ మూడు ప్రధాన పక్షాల మధ్యనే పోటీ అనేది నెలకొని ఉంది. ఇక్కడ రాష్ట్రంలో ఆల్రెడీ మూడు ప్రధాన పక్షాలు ఉన్నప్పుడు ఇంకొక రాజకీయ పార్టీ అవసరమా? ఒకవేళ రాజకీయ పార్టీ పెట్టినా అది విజయం సాధించే అవకాశం ఉంటుందా అంటే ఖచ్చితంగా ఉందని మనం చెప్పలేం. ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు పెడుతున్న పార్టీ ఖచ్చితంగా బీఆర్ఎస్నో లేదంటే బీజేపీనో మించి విజయం సాధించాలంటే ఆవిడ చాలా వరకు కష్టపడాల్సిన అవసరం ఉంది. కాకపోతే ఆవిడ చెబుతున్నది ఏమిటంటే తెలంగాణ సాధనలో చాలామంది వ్యక్తులు త్యాగాలు చేయడం జరిగింది, చాలామంది వ్యక్తులు చనిపోవడం జరిగింది, కానీ వారెవరికి సముచితమైన గౌరవం దక్కలేదు. ఈరోజు తెలంగాణ ఉద్యమం సమయంలో పాలు పంచుకున్నటువంటి చాలామంది వ్యక్తులకి ఈరోజు ఏమాత్రం గౌరవం లేకుండా పోయింది. వాళ్ళ కోసం మాత్రమే ఈరోజు కొత్తగా పార్టీని ప్రారంభిస్తున్నామని చెప్పి ఆవిడ తెలియజేయడం జరిగింది. ఈరోజు ఎప్పుడో 15 ఏళ్ల క్రితం జరిగిన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్న వ్యక్తులు ఈరోజు శ్రీమతి కవిత గారు పెట్టే పార్టీ పట్ల ఆకర్షితులు అవుతారా అనేది $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే ఆల్రెడీ ఈ విషయంగా బీఆర్ఎస్ పార్టీ అవసరమైనంత మేర లబ్ధి పొందింది. దాదాపు 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది. ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో చాలా వరకు బలంగానే ఉన్నది. ఈరోజు బీఆర్ఎస్ పార్టీని, అదేవిధంగా ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీని, వీటన్నిటిని తట్టుకొని నిలబడేయగలిగేంత శక్తి శ్రీమతి కవిత గారికి ఉందా అంటే అది మనకు భవిష్యత్తులో తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే ఆవిడ ఒక కొత్త పార్టీని స్థాపించడానికి సిద్ధమయ్యారు. దానికి ఏప్రిల్ 25వ తేదీని ముహూర్తం పెట్టుకోవడం జరిగింది. ఇక భవిష్యత్తులో ఈ పార్టీ చేసే కార్యక్రమాల మీద ఆ పార్టీ భవిష్యత్తు ఆధారపడే అవకాశం ఉంది. కానీ ఆవిడ చెబుతున్న దాని ప్రకారం అది విజయం సాధించడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. మరి శ్రీమతి కవిత గారు ఏ విధంగా ఈ పార్టీని నడిపిస్తారు అనేది మనకి ముందు తెలుస్తుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.